హలో అండి అందరికీ. ముందుగా నేనైతే మునక్కాయ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. ముందుగా మునక్కాయలు తీసుకున్నాను, అలాగే పావు కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ అయితే మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టాను. మునక్కాయలు పొట్టు తీసి కట్ చేసి పెట్టాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టాను. అలాగే కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను, అది కూడా మంచిగా కడిగి నీట్గా చేసి పెట్టాను. అలాగే బిర్యానీ మసాలాలు తీసుకున్నాను. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన, ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ అయితే తీసుకున్నాను. ముందుగా చికెన్ తీసుకొని చికెన్లో 2 స్పూన్ల మిర్చి పౌడర్ వేస్తున్నాను టీ స్పూన్తో. అలాగే పావు స్పూను పసుపు వేస్తున్నాను. అలాగే అర స్పూను గరం మసాలా వేస్తున్నాను. 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను టీ స్పూన్తో. అలాగే 1 స్పూను టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడైతే టేబుల్ స్పూన్తో 3 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. పెరుగును కొంచెం స్మూత్గా చేయాలి, గడ్డలు లేకుండా. చూడండి 3 స్పూన్లు అయితే వేసాను. ఇప్పుడు చికెన్లో అంత మంచిగా కలిసేలాగా కలపాలి. అవసరమైతే చేయితో కూడా కలిపేసేయండి. చాలా సింపుల్ అండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీ అందరూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు. ఆల్రెడీ మునక్కాయ అంటే అందరికీ ఇష్టమే కదా, అలా చికెన్ అంటే కూడా అందరికీ ఇష్టము. ఇప్పుడైతే మంచిగా కలిపేసాను, మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ పైన కడాయి పెట్టాను. 2 పావుల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత బాగార్ మసాలాలు వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చీలు కట్ చేసినవి వేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలపాలి. అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు కూడా మంచిగా ఆయిల్ పోపులో ఫ్రై అయ్యేలాగా ఇలా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా స్టిక్తో కలపండి. ఇలా కలిపిన తర్వాత పుదీనా వేస్తున్నాను. పుదీనా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు కూడా మంచిగా ఫ్రై అయ్యేలా కలపాలి. పసుపు ఆయిల్లో ఫ్రై అవుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. ఇలాంటి కమ్మటి వాసన చికెన్ ఫ్రై చేసేటప్పుడు వస్తుంది కదా. ఇప్పుడైతే మునక్కాయ ముక్కలు వేసానండి, కట్ చేసినవి వేసి ఒక్కసారి అంతా మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి. కలిపిన తర్వాత చికెన్ వేస్తున్నాను. చికెన్ అయితే ముందుగానే అన్నీ వేసి కలిపి పెట్టాము. ఇందులో పులుపు వేయడం లేదండి, ఏమీ లేదు. పెరుగు వేసాను, టమాటాలు కూడా వేస్తున్నాను కాబట్టి దాంతోనే టేస్ట్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మునక్కాయ ముక్కలు కొంచెం చేదుగా ఉంటాయి అని అనుకుంటుంటారు, కానీ ఏం చేదు ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కలిపిన తర్వాత టమాటా ముక్కలు వేసాను, మూత పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తున్నాను. చూడండి ఇప్పుడైతే ఆయిల్ పోపులో చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఒకసారి ఇలా అంత మంచిగా కలిసేలాగా కలపాలి. టమాటా ముక్కలు కూడా పైన వేసాను కదా, అవి కూడా మెత్తపడిపోతాయి. ఒకసారి అంతా ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడైతే కర్రీ కలిపిన బౌల్లో అంతా ఉండిపోతుంటాయి కదా మసాలాలు, అందులోనే కొన్ని వాటర్ వేసి కడిగి చికెన్లో వేసేసాను. 1 టీ గ్లాస్ అన్నీ వేసాను, సరిపోతాయి. వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలిసేలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టానంటే మంచిగా ఉడుకుతుంది. ముల్లంకాయలకి, చికెన్కి మంచిగా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టిస్తాయి. 5 మినిట్స్ అయింది, మూత తీసాను. మళ్ళీ ఒకసారి చికెన్ని అంతా మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి. చూడండి చికెన్ అయితే ఉడికిందా ఎలా ఉందనేసి చూస్తున్నాను. చికెన్ మంచిగా ఉడికిందండి. మునక్కాయ కూడా ఉడికిందా లేదా అని చూస్తున్నాను. చూడండి మునక్కాయ కూడా చాలా మంచిగా ఉడికింది. అలాగే సాల్ట్ తక్కువగా ఉంది కాబట్టి సాల్ట్ వేస్తున్నాను 1 స్పూన్ టేబుల్ స్పూన్తో. అలాగే 2 స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసామంటే గ్రేవీ చిక్కగా అవుతుందండి, చికెన్ కూడా గట్టిగా అయిపోతుంది. చూడండి ఒకసారి అంత మంచిగా కలిసేలాగా ఇలా కలిపేసేయాలి. కలిపిన తర్వాత పైనుండి
కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర వేసి మూత పెట్టేస్తాను. ఒక 2 మినిట్స్ మంచిగా ఉడికించాలండి. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం దగ్గరికి వచ్చింది. ఆయిల్ కూడా ఎలా వచ్చిందండి, పైన ఫ్రైకి అయితే ఇలా మంచిగా ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ఇప్పుడైతే చికెన్ మునక్కాయ ఫ్రై రెడీ అయింది. చూసారు కదా, బౌల్లో అయితే వేసాను. మీరు ఎంతో ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి మునక్కాయ చికెన్ ఫ్రై. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.